అంతమించి తేడా కదా కమిషనర్ గారు. సార్ హలో సార్, మార్నింగ్ సార్. సార్ ప్రెస్ మీట్లో ఉన్నాను, స్పీకర్ ఫోన్ మాత్రం ఆన్ చేయలే, ఎందుకంటే మీకు చెప్పకుండా స్పీకర్ ఫోన్ ఆన్ చేయకూడదని. మీరు ఆన్ చేయమంటే స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తా, లేకుంటే లేదు. రైట్, అందుకని సార్ నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేయటంలే. మీడియా సాక్షిగా మీకు రెండోసారి చెప్తున్నా. ఫస్ట్ టైం నేనే మీకు ఫోన్ చేశా. డీలిమిటేషన్లో నేను కానీ నారాయణ సార్ కానీ జోక్యం చేసుకోం, మీరు చట్టబద్ధంగా చేయండి అని, రూల్ బేస్ చేయండి అని చెప్పని మీరు నన్ను మాట అడిగారు. ఎమ్మెల్యే గారు మంచి మాట చెప్పారు, సంతోషం సార్. నారాయణ సార్ కూడా చెప్పారు, సంతోషం సార్. కానీ మీ ఇద్దరు చెప్పినా అడ్డగోలుగా మేము చెయ్యము, చేస్తే మా ఉద్యోగాలకు ఇబ్బంది, మేము చట్ట ప్రకారం పోతాం అని మీరు చెప్పిన మాట వాస్తవమే కదా. కాబట్టి చేయడానికి స్కోప్ ఉంటుందో ఉండదో నా అదే సార్, మీరు అన్నారు అన్నమాట. నేనుండి మేము జోక్యం చేసుకోమంటే మీరు జోక్యం చేసుకోమన్న దానికి థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ కూడా మేము జోక్యం చేసుకోమని చెప్పి వారికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అయితే ఇంకో మాట మీకు ప్రత్యేకంగా చెప్తున్నాం, మీరు చెప్పినా మీరు జోక్యం చేసుకున్నా అడ్డదిడ్డాలుగా మేము చేయము, ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం పోతామని చెప్పారు. అది మీడియా ముందు మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను సార్. రెండోది ఏంటంటే అన్ని అభ్యంతరాలు తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరాలు ఇచ్చున్నారు, సిపిఎం వాళ్ళు ఇచ్చున్నారు, అన్ని పార్టీలు ఇచ్చున్నాయి, వైఎస్ఆర్ జనసేన ఇచ్చారు, బీజేపీ ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అన్ని అభ్యంతరాలు కూడా పరిగణలో తీసుకోండి. దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసి అది నిజమైన అభ్యంతరం అయితే తప్పకుండా సరిచేయండి. ఒక ఎమ్మెల్యేగా అన్ని పార్టీలతో రిక్వెస్ట్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. చెప్పండి సార్, ఇంకా ఎనీ డౌట్స్? ఫైనల్గా ఒక్క మాట అయిపోయిందా సార్? గిరిజారెడ్డి అయినా శ్రీధర్రెడ్డి అయినా ఇంకొకరైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సుప్రీం, తెలుగుదేశం పార్టీ అడ్డా. మాకు ఫైనల్లీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు, ఇది ఫైనల్. అల్టిమేట్లీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ. దాని తర్వాతనే శ్రీధర్రెడ్డి కానీ గిరిజారెడ్డి కానీ ఇంకొకరు కానీ వస్తారు. ఇక్కడ జనరల్గా పర్సన్స్ కాదు, పార్టీ ఈజ్ ద సుప్రీం. అది ఫాలో అయ్యేవాళ్ళం, మేము లాయల్గా ఉండేవాళ్ళం. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటాం. మేము ఎక్కడున్నా లాయల్గా ఉంటాం సార్, ఎక్కడ ఉన్నా పార్టీ అధినేత లాయల్గా ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తాం. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి స్థావరంగా తయారయ్యేదానికి మా వంతు కృషి మేము చేస్తాం. ఏది వచ్చినా సరే, ఎలక్షన్ లోకల్ బాడీ, రేపు వచ్చే లోకల్ బాడీ, రాబో అసెంబ్లీ, మా ఓపికన్నంత వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఎలక్షన్ వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేదానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం సార్. నెల్లూరు రూరల్ ఒకటే లక్ష్యం సార్, స్థానిక ఎన్నికల్లో 100కి 100. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండోసారి ఏ విధంగా నెల్లూరు రూరల్లో 100కి 100 100% గెలిచాము. అదేవిధంగా ఈసారి కూడా 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, వార్డుని పెరిగితే 37 ఇంకా కూడా పెరుగుతాయని చెప్పని చెప్తున్నారు. నేను చూస్తూ ఉన్నా, పత్రికల్లో చూస్తూ ఉన్నా. ఇన్ని పెరిగితే మొత్తం 100%. రెండో నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ నాది ఒకే మాట. నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఎమ్మెల్యే, నేను ఇంకొదిరి ఎమ్మెల్యేని. అదేవిధంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు బేదా రవిచంద్ర గారు, మేమందరం చక్కగా సమన్వయం చేసుకుని అటు నారాయణ సారు, నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు సమన్వయం చేసుకుని చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేషన్ 100కి 100% ప్రజల మన్నన పొంది గెలిచి నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారి నెల్లూరు నుంచి మేము ఇచ్చే నిజమైన కానుక ఇదవుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు కష్టం చేస్తాం. నేను కష్టం చేస్తా, నా తమ్ముడు కష్టం చేస్తాడు, నా కుమార్తెలు కష్టం చేస్తారు, నా భార్య కష్టం చేస్తుంది. మా భానుశ్రీ గారి దగ్గర నుంచి రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరం కష్టపడతాం. ఎందుకంటే ఈ ఎన్నికలు కార్యకర్తల్ని నాయకులు చేసే ఎన్నికలు కాబట్టి జెండా మోసిన కార్యకర్తలకి మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన, కష్టం చేసిన, ప్రజల్లో మద్దతు ఉన్న, ప్రజల ఆశీస్సులు ఉన్న అలాంటి వ్యక్తులకే కార్పొరేట్ టికెట్లు ఇచ్చేదానికి
తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఆశీస్సులతో నా వంతు ప్రయత్నాలు నేను చేస్తా. వారిని కార్పొరేటర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా వారికి శ్రమ ఎక్కువ కాకుండా ఆ శ్రమ అంతా కూడా నేను తీసుకుని వారి కష్టంతో నేను ఎమ్మెల్యేనయ్యా. మేము వారి ఎన్నికల్లో కూడా అంతకు రెట్టించిన కష్టంతో నేను నా కుటుంబం మొత్తం కష్టం చేస్తాను. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.